హలో, గుడ్ ఈవినింగ్ ఆల్. నాకు ఈరోజు విచిత్రంగా ఒక 2 ఫోన్ కాల్స్ వచ్చాయి. ఒక అభ్యర్థి కలిసి, నేను ఇప్పటి వరకు ఇలా చదివానండి ఒక పద్ధతి ప్రకారం, మా కోచింగ్ సెంటర్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం. కానీ మొన్న జరిగిన ఆదివారం నాటి పరీక్ష, అంతకుముందు కొన్ని పరీక్షలు చూస్తే అసలు నేను ఇప్పుడు ఈ గ్రూప్ 2 మెయిన్స్ క్వాలిఫై అవుతానా అని ఒక సందేహాన్ని వ్యక్తం చేశాడు. చేసి అంటాడు, రాబోయే 10 రోజుల్లో నేను ఎలా చదివితే ఆ క్వశ్చన్లకు తీరుగా నేను మారగలుగుతాను అని చెప్పి అతను ప్రశ్న వేశాడు. నేను ఒకటే సమాధానం చెప్పాను, 10 రోజుల్లో నువ్వు మారేందుకు అవకాశాలు ఏం లేవు. ఒక పని చేయి, ఇప్పటివరకు చదివింది మళ్ళా చదవండి, అంతకుమించి ఇంకో ఛాన్స్ లేదు నీకు అని చెప్పాను. తర్వాత ఇందాక ఒక SMS వచ్చింది, ఒక మొత్తం సిలబస్ని అసలు 10 రోజుల్లో నేను చదవగలనని ఇంకొక యాస్పిరెంట్ ఎవరో SMS పెట్టాడు. అలాగే నాకు నిన్న మొన్న కొన్ని SMSలు చూస్తుంటే టెన్షన్ తట్టుకోలేకపోతున్నాం, చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ఇన్ని 5 సంవత్సరాల నుంచి పెట్టుకున్న ఆశలు, తర్వాత తల్లిదండ్రుల ఒత్తిడి, ఇవన్నీ కూడా ప్రస్తావిస్తూ చాలామంది నాకు ఫోన్లు SMSలు చేస్తున్నారు. దాంతో నాకు అసలు యాక్చువల్ సిచ్యువేషన్ కూడా కొంత క్లారిటీ వచ్చింది. ఏమిటి ఆ క్లారిటీ అని పర్టికులర్ పరిశీలిస్తే, చాలా ఎక్కువ ఆశలు పెట్టుకోవటం వల్ల చాలామంది సీరియస్ యాస్పిరెంట్స్ విపరీతమైన ఒత్తిడికి గురవుతున్నారు. ఈ విపరీతమైన ఒత్తిడిలో అసలు మనం సక్సెస్ కాగలమా లేదా అని ఒక రకమైన మానసిక వ్యధకి గురవుతున్నారు. వాస్తవానికి అసలు కాంపిటీషన్లో ఒక మానసిక తత్వం ఎలా ఉండాలి, మానసిక పరిస్థితి ఎలా ఉండాలి అంటే, పరీక్ష ఒక నెలన్నర రోజులు ఉన్నప్పుడు ఇటువంటి ఒత్తిడికి గురైతే అర్థం ఉంటుంది. ఈ చివరి మిగిలిపోయిన 12 రోజుల్లో ఇలాంటి ఒత్తిడికి గురైతే ఇన్నాళ్ళు మీరు పడిన శ్రమంతా వృధా అవుద్దని చెప్పడం ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే నేను చూస్తున్నాను చాలామందిని చాలా విపరీతమైన మానసిక ఒత్తిడికి గురైపోతున్నారు. ఓకే, ఇటువంటి పరిస్థితుల్లో ఈ రాబోయే 13 రోజుల్లో అసలు వాస్తవంగా ఎలా ఉంటే మెరుగైన ఫలితాలు సాధించవచ్చు అనే ఒక ఆలోచనతోటి వీడియో అప్లోడ్ చేయడం ద్వారా చాలామందికి ఉండే సందేహాలను తీర్చాలనే ఒక మౌలిక లక్ష్యంతో ఇప్పుడు ఈ వీడియోగ్రఫీని చేస్తున్నాను. ముఖ్యంగా ఈ గ్రూప్ 2 అనగానే ఆబ్జెక్టివ్ పరీక్షలు, ఎంత చదివినా ఇంకా అది ఆబ్జెక్టివ్గా వస్తుందేమో ఇది ఆబ్జెక్టివ్గా వస్తుందేమో అని ఒక టెన్షన్ ఉంటుంది. నేనేం చెప్తానంటే, ఈ 13 రోజులు అసలు పెద్దగా ఆలోచించకుండా చదివినవే పునఃస్మరణ చేయండి. కొత్త బుక్స్ వద్దు, కొత్త ఫందా వద్దు. ఈవెన్ మొన్న APPSCలో ఇలా అడిగారు కాబట్టి మళ్ళీ నేను ఈ రీతిగా తయారవ్వాలని ఇప్పటివరకు తయారైన విధానాన్ని కనుక మార్చుకుంటే తీవ్ర నష్టం వస్తుంది. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, గత 10-15 నెలలుగా జరుగుతున్న APPSC పరీక్షలు చూస్తే వాళ్ళు నిజమైన అవగాహన ఉన్న అభ్యర్థుల్ని ఎంపిక చేయాలనే ఉద్దేశంతో ఏ ట్రెండ్ని ఫాలో అవ్వట్లేదు. ఏ ట్రెండ్ ఫాలో అవ్వకపోవడం ఒక ట్రెండ్గా ఉంది ఇప్పుడు APPSCలో. ముఖ్యంగా ఒక పరీక్షలో హిస్టరీకి ఎక్కువ వెయిటేజ్ ఇస్తున్నారు, మరో పరీక్షలో కరెంట్ అఫైర్స్కి ఇస్తున్నారు, మరో పరీక్షలో పాలిటీకి ఇస్తున్నారు. మన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ పాలిటీ కోసం చూసినాక నేను ఎప్పుడో సివిల్స్లో చూసిన ప్రశ్నలన్నీ నాకు గుర్తొచ్చినాయి. ఆ స్థాయిలో ఇచ్చారు. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఏంటి ఇంత టఫ్గా అంటే, వాళ్ళ ఉద్దేశం ఏంటంటే పూర్తి అవగాహన కలిగి ఉన్నటువంటి, ఎలా ఇచ్చినా కానీ ఆన్సర్ చేయగలిగినటువంటి అభ్యర్థుల కోసం వాళ్ళు ప్రశ్నపత్రాన్ని తయారు చేసి నిజమైన మెరిట్ కలిగిన వాళ్ళని ఎంపిక చేద్దామనేది బహుశా వాళ్ళ లక్ష్యంగా నాకు అనిపిస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో రేపు మీరు ఒక మోడల్ పేపర్ రాయటం, ఆ మోడల్ పేపర్లో ఏవో క్వశ్చన్లు రావటం, వాటిని చూసి మళ్ళా ఇంకోసారి ఒత్తిడికి గురి కావటం, ఇవన్నీ అనవసరం అండి. నేను అనేక ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన ఒక వ్యక్తిగా చెప్తున్నాను. నా స్టైల్ ఆఫ్ వర్కింగ్ ఎలా చేసేవాడిని అంటే, మొదట్లో ఒత్తిడి గురయ్యేవాడిని, రాను అసలు ఒత్తిడే పడను, ఎక్కువ టైం నిద్రపోతుండేవాడిని. ఇది ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. చాలామంది మొదట్లో కూల్గా ఉంటారు, పరీక్ష వస్తున్న కొద్దీ రేయింబగలు చదువుతుంటారు. పర్టికులర్గా మీరు రాసే ఆబ్జెక్టివ్ ఎగ్జామ్లో ఈ రేయింబగల విధానం మంచిది కాదు. చివరి 2 వారాలైనా సరే బ్రెయిన్కి తగినంత విశ్రాంతినివ్వాలి. కనీసం మీరు ఒక 8 నుంచి 10 గంటలు రెస్ట్ ఇవ్వండి బ్రెయిన్కి. అప్పుడు బ్రెయిన్ ఇన్ని సంవత్సరాల్లో చదివిందంతా కూడా
కూల్గా ఒక పద్ధతి ప్రకారం అరేంజ్ చేసుకుని ఇబ్బంది లేకుండా నీకు అవసరమైన సందర్భాల్లో వాటిని రీప్రొడ్యూస్ చేసే శక్తి బ్రెయిన్కి ఉంది. ఓకే, అందుకని మీరు పర్టికులర్గా ఒత్తిడి తగ్గించుకోవాలంటే నెంబర్ ఆఫ్ అవర్స్ చదవటం తగ్గింది. అందరూ చదవమని చెప్తాను, నేను తగ్గించమని చెప్తాను, ముఖ్యంగా ఈ 2 వారాల పాటు. తర్వాత కొత్త పుస్తకాలు ఏమవుతాయండి, ఉన్నదేదో చదవండి అంతే. ఓకే, అండ్ సిలబస్ ఎప్పుడు చూసినా వీక్ ఉంటుంది. మీకు ఇంకో 6 నెలల తర్వాత నేను పరీక్ష పెడితే అప్పుడు కూడా ఇలాగే ఫీల్ అవుతారు, దాన్ని నాకు ఎలాంటి సందేహం లేదు. ఇవన్నీ కూడా నా స్వానుభవాలు కాబట్టి వాటిని ఎలా ఎదుర్కొన్నాను అనేది నాకు తెలుసు కాబట్టి, అలాగే కొన్ని వేల మంది స్టూడెంట్స్ని గైడ్ చేసిన నేపథ్యంలో విజేతల బిహేవియర్ ఎలా ఉంటుంది అనేది నేను స్టడీ చేశాను కాబట్టి మీకు ఇంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాను అని చెప్పొచ్చు. ఓకే, అలాగే ఏపీ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ మీరు లిస్ట్ చదువుతున్న నాకు కూడా భయం వస్తుంది, నిన్న ఉన్నాయేమో ఇవన్నీ చదవాలేమో అని. చదవాలని తెలుసు కానీ ఈ టైంలో ఆలోచించడం అనవసరం. ఒక వ్యక్తి ఉరిశిక్ష వేశారనుకోండి, అతను ఆ సమయంలో ఏమనుకోవాలంటే భరించాలి తప్పదు కనుక, అంతే. దెర్ ఇస్ నో ఆప్షన్ ఫర్ హిమ్. మీరైనా అంతే, ఇంకా వేరే ఆప్షన్ ఏముందండి చెప్పండి, వేరే ఆప్షన్ ఏం లేదు. కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇవాళ పోటీ పడుతున్న సీరియస్ అభ్యర్థులు ఒక 5 నుంచి 10,000 మంది ఉన్నారండి. మిగతా వాళ్ళంతా టైంపాస్కి రాసేవాళ్ళు, లేకపోతే పోరాటంలో గెలవలేక చేతులు ఎత్తేసిన బ్యాచ్. మీ పోటీ 1:5, 1:7 మించుతుందని అనుకోవట్లేదు ఉన్న వాతావరణాన్ని బట్టి. కాబట్టి ముందు ఈ ధైర్యాన్ని తెచ్చుకుని ఆ 1:7లో రేపు అంతిమ ఫలితంలో నేను ఉండాలి అనే మానసిక ధైర్యం తెచ్చుకుని మళ్ళీ ఉండాలి అనగానే ఒత్తిడి గురిగా వాకండి. పర్వాలేదు, నేను బాగా చదివాను. సెల్ఫ్ హిప్నటిజం ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఎట్ దిస్ జంక్చర్. బాగా చదివాను, ఉన్నంతలో నాలాగానే అందరూ చదువుతారు, అందరూ గొప్పగా ఏమి ఎరగదీయలేరు అని మీరు ప్రేరేపించుకొని ఉన్నవేవో కూల్గా చదవండి. తర్వాత షూర్డ్ సబ్జెక్టులు అనుకున్నవి పక్కన పడేస్తాయి, నేను చూడొద్దు వాటిని. ఒకవేళ మీరు రివిజన్ కావాలి అనుకుంటే జస్ట్ పరీక్షకు 4 రోజుల ముందు చదవాల్సిన సబ్జెక్టులు ఒక రివిజన్ చేయండి. అలాగే ఇప్పుడు రెగ్యులర్గా చివరి రోజు వరకు పరీక్ష కోసం ఏం చదవాలనేది మరొక డివిజన్ చేయండి. అలాగే ఇప్పుడు ముందు మొదటి 10 రోజుల్లో, అంటే మిగిలిపోయినటువంటి 13 రోజుల్లో లేదా 12 రోజుల్లో, మొదటి వారం 10 రోజుల్లో ఖచ్చితంగా చదవాల్సినవి ఏంటని ఒక చిన్న డివిజన్ చేసుకోండి. అసలు చదవాల్సినవి కూడా కొన్ని ఉంటాయి, అవి చదవాల్సిన అవసరం లేదు. అలాగే అసలు మొదలుపెట్టను ఉంటాయి, వాటిని వదిలిపారాయండి. అంతేగాని మొదలుపెట్టని వాటిని ఇంకా చదవలేదనుకోవటం, లేదా చదివిని ఇంకొంచెంసారి రివిజన్ చేయాలనుకోవటం, స్కోరింగ్ సబ్జెక్టులు ఇప్పుడే చదవాలనుకోవటం, ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి హేతుబద్ధత లేని ఆలోచనలని నేను చెప్తున్నానండి. అందువల్ల ఇప్పుడు ఏం చేయాలి మీరు? సింపుల్, ఇక అసలు చదవాల్సిన అవసరం లేనివి ఏంటి పక్కన పారండి. ఒక అభ్యర్థి ఉన్నట్టు అటువంటి ఏం లేవు సార్ అన్నీ చదవాల్సినవి అంటే ఇక మీకు నేను ఇచ్చే సలహాలు ఏంటి లేవు. అదేవిధంగా ఇంకొకసారి చివరిలో ఒక్కసారి అలా తిప్పాల్సినవి ఏంటి, అవి చివరి 2-3 రోజులు పెట్టుకోండి. ఓకే, రెగ్యులర్గా చదవాల్సినవి ఏంటి, కరెంట్ అఫైర్స్ లాంటివి చదవండి. ఓకే, ఒక 2-3 అవర్స్. బట్ ఓవరాల్గా 10 to 12 అవర్స్ మించి చదవబాకండి డైలీ. ఇంకొక టెక్నిక్ ఏంటంటే అండి, సైకలాజికల్లీ ప్రూవ్డ్. ఇప్పుడు మీ ఎగ్జామ్ 9:30 to 12:30 అని అనుకోండి, లేదా 10 to 1 అని అనుకోండి. ఆ టైంలో ఈ 10 రోజుల పాటు నిద్రపోవద్దండి. అలాగే ఈ 10 రోజుల పాటు చదవండి, లేదా బిట్స్ గతంలో చేసినవి ప్రాక్టీస్ చేయండి. కొత్త బిట్స్ జోలికి అసలు వెళ్ళొద్దని చెప్తాను నేను. ఓకే, అలాగే మధ్యాహ్నం ఇంకో పరీక్ష ఉంటే ఆ టైంలో కూడా, అంటే ఏంటంటే దీని ఉద్దేశం మన బయలాజికల్ సైకిల్ ప్రకారం మనం 10 రోజుల పాటు ఇప్పుడు ఇలా పడుకుంటే రేపు ఎగ్జామ్ హాల్లో దానికి స్తబ్దత అనేది ఏర్పడుతుంది బ్రెయిన్కి. అందువల్ల ఈ ఒక జాగ్రత్త తీసుకోండి. అలాగే ప్రతి విద్యార్థి ఒక B-కాంప్లెక్స్ ట్యాబ్లెట్ వేసుకోండి 10 రోజుల పాటు లేదా 15 రోజుల పాటు. దానివల్ల కొంత న్యూరో సిస్టమ్ ఇంప్రూవ్ అవుతుంది, మీలో ఉన్నటువంటి టెన్షన్స్ తగ్గుతాయి. ఓకే, మొన్న ఈ మధ్య వచ్చిన గౌతమిపుత్ర శాతకర్ణిలో మాదిరిగా సమయం లేదు మిత్రమా అనే విషయం మీ పరీక్షలకు వర్తింప చేసుకోబాకండి. ఎందుకంటే సమయం ఉన్నదైనా సరిపోద్దని అనుకోండి. ఇక్కడ శరణమా మరణమా లాంటి ప్రశ్నలు ఏమి లేవు. మీరు బాగా చదివారు, సంతృప్తికరంగా ఉన్నారు, అందువల్ల మీకు ఎలాంటి ఒత్తిడి లేదు, నేను బాగా చదివాను అని మిమ్మల్ని మీరు సెల్ఫ్ హిప్నటైజ్ చేసుకుంటే ఈ గ్రూప్ 2 పరీక్షను ఎదుర్కోవటం పెద్ద కష్టం కాదు. కానీ ముఖ్యంగా నా దృష్టిలో మైండ్ మేనేజ్మెంట్ ఈ 2-3 వారాలు చాలా కీలకమండి. ఓకే, మీరు నిజంగా కష్టపడ్డారు, చాలామందికి తెలిసిన విషయం, మీకు కూడా తెలిసిన విషయం. కానీ నిజంగా కష్టపడ్డారు అని చెప్పి చివరి రోజుల్లో ఒత్తిడికి గురైతే సచిన్ 100వ సెంచరీ కథే అవుతుంది. మీకు గుర్తుందా? సచిన్ 100వ సెంచరీ చేయటానికి దాదాపుగా నాకు రఫ్గా గుర్తున్నంత వరకు 10-12 సార్లు 90కి 100కి మధ్యలో అవుట్ అయ్యాడు. ఎందుకంటే అంతటి ప్రముఖ క్రీడాకారుడు కూడా 100వ సెంచరీ అనేదానికి ఒక ఒత్తిడికి గురయ్యి చివరికి ఎప్పుడుకో 10-12 సార్లు ఆ ఛాన్స్ మిస్ అయిన తర్వాత
ఐ మే బి రాంగ్ అండి, నాకు క్రికెట్ నాలెడ్జ్ తక్కువ, బట్ నాకు రఫ్గా ఉన్న ప్రకారం చివరికి 100వ సెంచరీ చేయగలిగాడు. అంటే చివరికి ఆ ఒత్తిడి అందరికీ ఉంటుందన్నమాట. కానీ దాన్ని జయించగలిగితేనే విజయం అనేది మీకు వస్తుంది. కాబట్టి అతి తక్కువ సమయం ఉంది కాబట్టి ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా నేను చెప్పినటువంటి ఇందాక టెక్నిక్ తీసుకోండి, చిన్న చిన్న ఆరోగ్య సూత్రాలను పాటించండి, సకాలంలో నిద్రపోండి. ఇలాంటివి కనుక చేయగలిగితే నిండా మునిగాక చలి ఏంటి అనే ఒక సూత్రాన్ని ఇప్పుడు గుర్తుపెట్టుకుని రాబోయే 2 వారాలని సద్వినియోగం అంటే ఇదే నా దృష్టిలో. ఎక్కువ చదవటం కాదు, లేదా ఇంకా పుస్తకాలు తీయటం కాదు, ఎక్కువ పరీక్షలకు హాజరవటం కాదు. గుర్తుపెట్టుకోండి, సద్వినియోగం చేసుకోవటము అంటే చక్కని నిద్ర, మంచి సాఫ్ట్ ఫుడ్ తీసుకోండి. బాగా చదివేయాలి, కసిగా ఉండాలి అని బిర్యానీ లాంటి మసాలా ఫుడ్స్ తినొద్దు. కొద్దిగా లైట్ మజ్జిగ లాంటివి తీసుకోవటం. ఇది ఒక రకంగా ఈ 2 వారాల దశ శారీరక మానసిక సన్నద్ధ దశ నా దృష్టిలో. శారీరకంగా ఫిట్ ఉండాలి, మానసికంగా ఉండాలి. అలాగే నాలెడ్జ్ ఎలాగో మీరు గెయిన్ అవుతున్నారు కదా, అయ్యారు కదా ఇప్పటికే చాలా భారీగా, ఇంకా ఎందుకండి మీకు అనవసరమైన టెన్షన్. ఓకే, అలాగే జనరల్ స్టడీస్ మహాసముద్రాలను టెన్షన్ పడిపోతున్నారు. పర్టికులర్గా మీరు అబ్జర్వ్ చేస్తే దాంట్లో మీరు గతంలో చదివింది కాకుండా ఒక 6-7 విభాగాలు ఉన్నాయి. ఆ 6-7 విభాగాల్లో కూడా షూడ్ విభాగాలు కొన్ని, అన్షూడ్ విభాగాలు అంటే అటు ఇటు వోలటైల్గా వచ్చే విభాగాలు కొన్ని ఉంటాయి. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఏం ఆలోచించకుండా లాస్ట్ ఇక అయిపోయింది, ఈ 2 వారాలు మనం చదవండి. నేను చెప్పిన మైండ్ మేనేజ్మెంట్ టెక్నిక్ కనుక మీరు అడాప్ట్ చేసుకుంటే మీ రిజల్ట్ మీరు ఆశించిన దానికన్నా 5% ఎక్కువ మార్కులు పొందే అవకాశం ఉంటుంది. అలా కాకుండా చివరి నైట్ వరకు చదువుతూ గంటల తరబడి కళ్ళకి శ్రమ పెట్టి, బ్రెయిన్కి శ్రమ పెట్టి, శరీరానికి శ్రమ పెడితే ఎగ్జామ్ హాల్లో మీరు చేయాల్సిన స్థాయిలో మీ బ్రెయిన్ పనిచేయనప్పుడు మీ మార్కులు కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా స్వీయ అనుభవాలు, కొన్ని వేల మందిని గైడ్ చేసిన అనుభవాలు, విజేతల అనుభవాలు మిక్స్ చేసి నేను మీకు చెప్తున్నాను. దయచేసి జాగ్రత్తగా ఫాలో అవ్వండి. హ్యాపీగా ఎగ్జామ్ రాయండి, సంతోషంతో రాయండి. ఎగ్జామ్ టెన్షన్తో రాస్తే ఫలితాలు మారుతాయి. ఇలాంటి చర్యలు తీసుకుని మంచి ఫలితాన్ని సాధించే దిశగా మీరందరూ వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం.